దేవుని పరిశుద్ధ నామంలో న్యూ లైఫ్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేక సమయంలో తెలుగు పాట పాడుకుందాము. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి నాతో పాటు ఎక్కువ నుంచి పాడాలని ఆశపడుతున్నాను. మనతో ఉండేది సదాకాలము యేసయ్య మాత్రమే. మనతో ఈ లోకంలో బంధువులు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, ఎవరు ఉండరు. కానీ మన యేసయ్య మాత్రం మనతో సదాకాలము మనతోనే ఉంటాడు. అందరూ కూడా పాడము. నాతో పాటు నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పడిపోయినప్పుడు ఆయన యొక్క ప్రేమతో మనం లేచున్నాడు. మనకి ఏ తోడు, ఏ గాలి, ఏ ఎండ లేనప్పుడు ఆయన మనండగా నిలిచిన దేవుడికి స్తోత్రం చేద్దాం. వాత్సల్యాన్ని మనపై చూపించి ఆయన సాక్షిగా మనం నిలిపిస్తున్నాడు. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి ఆయన యొక్క పాత్రగా మనం వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసయ్యా 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 స్తోత్రం నీకే స్తోత్రం హల్లెలూయా తండ్రి దేవా నీకే వందనాలు స్తోత్రం 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఊళ్ళకు కూడా తెలుగు పాటలు పాడుకుని దేవుని స్తుతించాం, కన్నడ పాట కూడా పాడుకుని దేవుని ఆరాధిద్దాం. అప్ప అప్ప యేసప్ప నేనే నన్న సర్వస్వ అనే పాట పాడుకుని దేవుణ్ణి గణపరుచుకుందాం. అప్ప అప్ప యేసప్ప నేనే నన్న సర్వస్వ, అప్ప అప్ప యేసప్ప ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ನನ್ನ ನಡೆಯಿಂದಾಗಲಿ ನನ್ನ ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಿನ್ನ ನಾಮ ಒಂದೇ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ, ನನ್ನ ನಡೆಯಿಂದಾಗಲಿ ನನ್ನ ನುಡಿಯಿಂದಾಗಲಿ ನಿನ್ನ ನಾಮ ಒಂದೇ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ. ನನ್ನ ಸರ್ವಾಂಗಗಳು ನಿನ್ನ ಸ್ತುತಿ ಮಾಡಲಿ, ನನ್ನ ಸರ್ವಾಂಗಗಳು ಸ್ತುತಿ ಮಾಡಲಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ನೀನು ಯಜಮಾನನು, ಸರ್ವಲೋಕವು ನಿನಗೆ ಅಡ್ಡ ಬೀಳಲಿ, ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ನೀನು ಯಜಮಾನನು, ಸರ್ವಲೋಕವು ನಿನಗೆ ಅಡ್ಡ ಬೀಳಲಿ. ಸರ್ವ ಜನರು ನಿನ್ನಲ್ಲಿ ಬಂದು ಸೇರಲಿ, ಸರ್ವ ಜನರು ನಿನ್ನಲ್ಲಿ ಬಂದು ಸೇರಲಿ. ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. ಯೇಸು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯದಲ್ಲಿ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನನಗೆ ಜಯ ಸಿಗಲಿ. ಯೇಸು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯದಲ್ಲಿ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನನಗೆ ಜಯ ಸಿಗಲಿ. ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದು ಬಹಳ ಫಲ ಕೊಡುವೆನು, ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದು ಬಹಳ ಫಲ ಕೊಡುವೆನು. ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ಅಪ್ಪ ಅಪ್ಪ ಯೇಸಪ್ಪ ನೀನೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಲಾರೆನು. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంతవరకు కూడా దేవుణ్ణి స్తుతించి దేవుని గణపరుచుకున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యం విందాం. చాలా ముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం కనుక అందరూ కూడా భయభక్తులతో ఏకాగ్రతతో దేవుని యొక్క వాక్యం మనం విందాం. దేవుని నామకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నవంబర్ నెలలోకి అడుగు పెట్టి ఉన్నాము. నవంబర్ నెల 2వ వారంలో మనం ఉన్నాము. సో నవంబర్ నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము
Exodus chapter 33 verse 14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనని దేవుడు సెలవిస్తున్నాడండి. మరి ఈ నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన యొక్క సన్నిధి మనకి తోడుగా వస్తుంది, అదేవిధంగా మనకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దానం మన జీవితంలో మనకు పొందుకోవాలంటే ఈ రోజున మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అవి ఏంటంటే మనము దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. హౌ టు ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గాన్ని మనము ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి. మనందరికీ తెలుసు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని. ఆమేన్, హల్లెలూయా. సో మనము దేవుని యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎలా? హౌ టు ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గాన్ని మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి. మన మార్గము, మన ప్రయత్నము ఎవరి కొరకే ఉంది? దేవుని కొరకే ఉందా, లేకపోతే సాతాను కొరకే ఉందా? మన మార్గము పరలోకానికి వెళ్ళడానికే ఉన్నామా, లేకపోతే నరకానికి వెళ్ళడానికే ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ఈ బైబిల్లో ఏ ఏ వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకోవాలనుకున్నా మనము దేవుని యొక్క మార్గంలో ఉండాలి. దేవుని యొక్క మార్గంలో ఉంటేనే ఆయన ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చున్నారో అవన్నీ కూడా మన జీవితంలోకి అప్లికేబుల్, అంటే మన జీవితంలోకి వచ్చి మనకు అవి లభిస్తాయి. సో అందువలన మనము ఈ రోజున మీతో పంచుకోబోతున్న వాక్యం ఏంటంటే హౌ టు ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గాన్ని మన జీవితంలో ఏ విధంగా రూపొందించుకోవాలి. అందుకు కూడా వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. యెషయా చాప్టర్ 40 verse 3, 4, 5. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. చాలండి, మనము 2 నిమిషాలు ఈ వాక్యం మీద చేపట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. నేను ఈ పునరుత్థాన దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నేను ఇక్కడ నిలబడి నేను వాక్యం మాట్లాడుచుండగా, నీ బైబిల్ మాటలు మాట్లాడుచుండగా నాయన నా శరీర అవయవములన్నీ కూడా నీ ఆధీనంలో ఉండాలి. నా నాలుక, నా భాగం, నా ఆలోచనలు, నా తెలివి, నా సమస్తమును కూడా నీవై ఉండాలి తండ్రి ప్రభువా. నేను ఏ మాట అయితే మాట్లాడుచున్నానో అది బైబిల్లోంచి వచ్చే మాటలుగా నన్ను బలపరచు తండ్రి. నేను ఎవరైతే వింటున్నారో వారికి వినగలిగే చెవులను, అర్థం చేసుకునే హృదయాన్ని, ఆలోచన వారికి దయచే తండ్రి. వాక్యం ద్వారా మా జీవితంలో గొప్ప మేలును దయచే తండ్రి ప్రభువా. నేను వాక్యం ద్వారా జీవించడానికి నీ సహాయం మాకు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము చదువుకున్న ఈ వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ యెషయా ప్రవక్త ఈ వాక్యము ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆ ఒకడు ఎవరండి? ఎవరైనా చెప్పగలరా? ఆ ఒకడు అనేది ఎవరండి? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆ దినములయందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒకడు ప్రకటించుచున్నాడు అని మన యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా. ఎవరైనా బాప్తిస్మిచ్చు యోహాను గారు. ఈ యెషయా గ్రంథం మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మొత్తము 66 వచనాలు ఉన్నాయి, అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు ఉన్నాయి. మనం బైబిల్ చూస్తే బైబిల్ మొత్తానికి ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? ఎన్ని 6 అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని 6 పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథాన్ని ఒకటే మనం చూస్తే దీన్ని మినీ బైబిల్ అంటారండి. ఏమంటారు? మినీ బైబిల్. అంటే 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ 66 అధ్యాయాల్లో 39 అధ్యాయాల వరకు కూడా, ఎన్ని అధ్యాయాలండి? 39 అధ్యాయాల వరకు కూడా ప్రవక్తల గురించి, వారి యొక్క జీవితాల గురించి, వారి యొక్క విశేష మర్మాల గురించి రాయబడి ఉన్నది. 40వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, 40వ అధ్యాయం నుండి 66 అధ్యాయం వరకు చూసినట్లయితే ప్రవచనాలు. మనం ఏదైతే నూతన గ్రంథంలో చూస్తున్నామో, నూతన గ్రంథంలో ఏ కార్యాలు జరిగి ఉన్నాయో అవన్నీ కూడా ప్రవచించడం మనము ఈ 40వ అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు కూడా మనం చూడగలము. సో అందుకే ఈ యెషయా గ్రంథాన్ని మనం ఏమని పిలుస్తామంటే మినీ బైబిల్, ఒక చిన్న పుస్తకం, ఒక చిన్న బైబిల్ గ్రంథంగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనంలో సువార్త అనేది ప్రకటింపబడుతుంది. సువార్త అనేది ప్రచారం చేయబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. ప్రభు మనకు తోడుగా ఉండాలన్నా, దేవుడు మనకి సహాయంగా ఉండాలన్నా మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క మార్గము మన హృదయాల్లో ఉండాలి. ఇక్కడ మనము 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆలకించుడి, ఒకడు అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఈ చదువుకున్న ఈ 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా చూసినట్లయితే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియజేస్తున్నాయి. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మన జీవితంలో మనము అనుసరించుకుని వాటి ప్రకారం మనం ముందుకు వెళ్తే ఈ నెలలో దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడు, నేను నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్న వాగ్దానాలు కానీ, నెల ఏ వాగ్దానాలు ఇచ్చి మన దేవుడు ముందుకు నడిపిస్తున్నాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరబడుతున్నాయి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొదటి మాటగా మనం ఏం తెలుసుకోవాలనుకుంటే, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ఇక్కడ అరణ్యము అంటే ఏంటంటే మన యొక్క దేహాన్ని గురించి మాట్లాడుచున్నాడు. ఏదైనా సరే ఈ చెప్పే 5 పాయింట్లు కూడా నీ యొక్క శరీరాన్ని, నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి. అరణ్యము, ఎడారి ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క దేహాన్ని సూచిస్తున్నాయి. మన యొక్క దేహంలో ఎలా ఉన్నది, మన యొక్క శరీరము, మన దేహము ఎలా ఉన్నది, ఎలా ఉండాలి. ఇప్పుడు అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అంటున్నాం. అరణ్యం అంటే ఎలా ఉంటుందండి? ఒక సరైన క్రమం ఉండదు. మనం అరణ్యంలోకి వెళ్ళామంటే ఏ దిక్కును వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఎందుకంటే దానికి ఒక మార్గం ఉండదు, ఒక గమ్యస్థానం ఉండదు. ఒక అరణ్యం అంటే చుట్టూ చెట్లు, పొదలు అన్నీ కూడా ఉంటాయి. మన యొక్క జీవితం కూడా అలాంటిదే. మన యొక్క జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. వాటిలన్నిటిలోంచి కూడా ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మార్గంలో మనం పరిశుద్ధంగా జీవించాలి. మరి దేవుడు సెలవిస్తున్నాడు కదా, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నప్పుడు మన యొక్క దేహాన్ని గురించి, మన యొక్క శరీరాన్ని గురించి దేవుడు ఒక మంచి మాటలు మనకు చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ
నీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. మరి దేవుని ఆలయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటామో మన యొక్క దేహాన్ని కూడా అంతే పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అరణ్యంలో చూసినట్లయితే అనేకమైన కీడులు, చెడు, మంచి అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మంచి ఫలాలు ఇచ్చే ఫ్రూట్లు ఉంటాయి, అదే విధంగా మనుషులను నాశనం చేసి ఉంటాయి. అదేవిధంగా జీవితాల్లో ఒక ఎడుదొడుగు లేకుండా ఉంటాయి, కొన్నేమో పైకి ఎదిగి బలంగా నిలబడి ఉంటాయి. అడవి అనేది అన్ని రకాలుగా ఉంటుంది. కానీ అందులో మనం దేవుని మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మన జీవితం ఎదుగుదల ఉంటుంది, ఒక్కొక్కసారి మనం కిందకు పడిపోతుంటాం, ఒక్కొక్కసారి సంతోషంతో ఆనందంతో ఉంటాము, ఒక్కొక్కసారి దుఃఖాలతో ఉంటాము, మరి ఒక్కొక్కసారి మనకి కన్నీరు బాధలనే వస్తుంటాయి. అనేక విధాలుగా ఉంటుంది మన జీవితం. కొంతమంది జీవితాలు ఎటు వెళ్తున్నాయో వారి గమ్యం ఏంటో ఎవరికి అర్థం కాదు. అటువంటి జీవిత ప్రయాణంలో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన దేహాన్ని, మన శరీరాన్ని పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. అయ్యో దేవుడు ఇచ్చాడు కదా, మనం ఇష్టపడినట్టు మనం తీసేసుకుంటాం, మనం చేసేద్దాము, తాగేద్దాము, సిగరెట్ కాల్చేద్దాము, మందు తాగుదాము, ఇలా ఈ విధంగా మనం అనుకుంటే ఆ దేహాన్ని నీకు నువ్వుగా నీ చేతుల ద్వారానే పాడు చేసుకున్న వాడు అవుతావు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన శ్వాస ద్వారా, ఆయన ఊపిరి ద్వారా మనల్ని ఎంతగానో పరిశుద్ధంగా చేసి ఉన్నాడు ఆయన. మరి ఆ పరిశుద్ధమైన ఆలయము, దేహము మనది. దేవుడు మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించగలుగుతున్నదని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు. మరి దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించాలి కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధంగా వస్తావో ప్రతిరోజు కూడా నీవు నీ జీవితంలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఎడారిల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎడారిలో మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3వ వచనంలో చివరి భాగము, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క రాజ్య మార్గము సరళము చేయుడి. సరళం అంటే ఏంటండి? అడ్డు ఏమీ లేకుండా. సరళంగా అంటే మనకి ఏ అడ్డంకులు లేకుండా మనం దానికి స్పేస్ ఇవ్వాలి. దేవుని యొక్క మార్గానికి మనం స్పేస్ ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆదివారం మాత్రమే దేవునికి స్పేస్ ఇస్తున్నారు, అంటే దేవునికి మార్గాన్ని ఇస్తున్నారు. మిగతా సోమవారం నుండి శనివారం వరకు కూడా ఆ మార్గాన్ని మూసివేసి వీళ్ళ సొంత మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క రాజ్య మార్గము సరళము చేయుడి. కొంతమంది జీవితాలు ఏంటంటే మొదట్లోనే ఆగిపోతూ ఉంటాయి. వారు ఏదైనా అవసరం ఉంటేనే దేవుని వైపు తిరుగుతారు. అవసరం తీరిపోయిన తర్వాత దేవుని పక్కన పెట్టేసి మరలా వారు లోకం వైపు వెళ్ళిపోతుంటారు. మన జీవితాలు అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే దేవుని కొరకే మనం నిలబడి ఉండాలి. ఇక్కడ అందుకే అడవిలోను ఎడారిలోను రెండు కూడా చాలా భయంకరమైన ప్రదేశాలు. అవి మన జీవితం లాంటివి. ఎడారి అంటే ఒంటరిగా ఉండే జీవితం అండి. అది ఎడారిలో ఎవరు కూడా నివసించరు, ఎవరు కూడా ఇల్లులు కట్టుకోరు, ఎవరు కూడా అక్కడ ఉండాలని అనుకోరు. అందుకే ఎడారి అంటే ఒక ఏది లేని జీవితం. మనలో ఏమీ లేకపోయినప్పుడు కూడా మన దేవుని యొక్క మార్గాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకవేళ నువ్వు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావేమో, దేవునికి మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోలేకపోతున్నావేమో, నీ హృదయంలో నీ దేహంలో దేవునికి ఇప్పుడే నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని ఆహ్వానించు. ప్రభువా, నా జీవితంలోకి రండి, నా జీవితంలో మీరు వచ్చి ఉండండి. నాయన తండ్రి, ప్రభువా, నేను నిన్ను స్తుతించాలి, నేను నిన్ను కనపరుచుకోవాలి ప్రభువా అని దేవుని నువ్వు ఆహ్వానించు. ఎప్పుడైతే దేవునికి నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కిందకు చదువుకుందాం. 4వ వచనంలో 4వ వచనం, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. చాలండి. ఇక్కడ చూడండి, ప్రతి లోయ. రెండో మాటగా ప్రతి లోయ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. లోయ మనకి ఏం సూచిస్తుందంటే
మనకి విశ్వాసాన్ని సూచిస్తుంది. మనలో ఎప్పుడైతే విశ్వాసము తక్కువ అవుతుందో మనకి అది లోతుగా కిందకి పడిపోతుంది. మనము విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా బలం కలిగి పెంపొందించుకునే విధంగా మనం ఉండాలి. ఇక ప్రతి లోయను ఎత్తి చేయవలను అంటే నీలో ఏదైనా అపనమ్మకం ఉన్నట్లయితే, అవిశ్వాసం ఉన్నట్లయితే ఇప్పుడే దానిని తీసివేయి, ఇప్పుడే దానిని పెంపొందించుకో. ప్రభువా, నా అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో నేను ముందుకు సాగాలి ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని నువ్వు విశ్వాసంతో ముందుకు సాగాలి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే రెండు విధాల మనస్తత్వాలు కలిగి ఉంటాయి. ఒకటేంటంటే అవుతాదో అవ్వదో, అవుతాదో జరుగుతుందో జరగదో, అవుతాదో అవ్వదో అనే మనస్సులు, రెండు విధములైన మనసులు ఉంటాయి. రెండు విధములైన మనసులు ఉన్న వారికి దేవుడు ఇష్టం చేయడండి. ఎవరైతే ఈ విధంగా రెండు మనసులు ఉంటాయో, మనస్సులు ఎప్పుడైతే రెండు విధాలుగా ఆలోచిస్తాయో మనకి దేవుడి సహాయం పొందుకోలేము. మనం ఎలా ఉండాలంటే, ప్రభువా నా భారం అంతా నీ మీదే వేస్తున్నాను, ఇది జరిగితే సంతోషము, లేకపోతే నీ చిత్తం కాదనుకుంటున్నాను, ప్రభువా నీవే నా పట్ల ఉండవని పూర్తి నీ భారము దేవుని మీద వేసి ఏక మనసు కలిగిన వాడవై దేవుని వైపు ఉండాలి. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. యాకోబు పత్రిక 6వ అధ్యాయం, మొదటి అధ్యాయం అండి, మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. నీవు ఏదైనా అడిగితేప్పుడు సందేహింపక విశ్వాసముతో నువ్వు అడగవలెను. చదవండి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఒకవేళ నీ జీవితంలో ద్విమనస్సు ఉన్నట్లయితే, నువ్వు ఏదైతే దేవుడి దగ్గర అడుగుతున్నావో అది జరుగుతాదని నమ్మి విశ్వాసంతో అది నువ్వు పొందాలి తప్ప, నీవు అది జరుగుతుందో లేదో సందేహపడి అవిశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే అది నువ్వు పొందుకోవడానికి అర్హుడవు కాదు అని దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అట్టి మనుషుడు మనస్కుడే తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అలాంటి వాళ్ళు ఎలాగంటండి, మార్గంలో అస్థిరత్వం అంటే వాళ్ళు ఎలా ఉంటారు, కుడిముకి గాని ఎడమకి గాని పడిపోయి తొలగిపోయేవారు. అందుకే ఇక్కడ సందేహపడకుండా పూర్తి విశ్వాసముతో నీవు దేవుని మీద ఆధారపడి జీవించాలి. అవే నీ జీవితంలో లోతులు. నీ జీవితంలో లోతు అనేది ఎందుకు వస్తుందంటే, అది జరుగుతుందో లేదో, అది అవుతుందో లేదో, ఇది దేవుడి వల్ల జరుగుతుందో లేదో అనే ఒక సందేహం నీలో ఉండి నీవు దేవుని అడగకూడదండి. ప్రభువా నీ చిత్తమైతే ఇది జరిగించు, ఒకవేళ కాదంటే నీ చిత్తం కాదేమో అని దేవుని మీద పూర్తి భారం వేసి నడిపి ముందుకు సాగాలి. ప్రియమైన సహోదరిగా, మొదటిగా ఏంటంటే అడవి లాంటి మన జీవితంలో దేవుని యొక్క మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. రెండవదిగా ఏంటంటే మన లోతు, మన అవిశ్వాసము ఏదైతే ఉందో ఆ అవిశ్వాసాన్ని తీసివేసి మనం ముందుకు సాగాలి. మూడవ మాటగా మనం చూద్దాం. మూడవ మాటగా పర్వతాల గురించి. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ప్రతి పర్వతాలు కొండలు ఏటిని సూచిస్తాయండి? నేను మొదటిగానే చెప్పాను, ప్రతి విషయము మన జీవితాన్ని అనుసరించుకుని ముందుకు వెళ్ళాలి. మన యొక్క పర్వతాలు కొండలు ఎదుగుదల అనేది బ్లెస్సింగ్స్ అండి. మనకి పర్వతాలు కొండలు అనేది ఏంటంటే అహంకారము, అహంభావము అనేవి. ఏంటండి? అహంకారము, అహంభావము. ఐ ఓన్లీ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని ఒక అహంకారంతో, ఒక గర్వంతో ఉండే వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీలో అది ఉండకూడదు అని. ప్రతి పర్వతము ప్రతి కొండయు అణచవలెను. మరి నీలో అహంకారం ఉన్నట్లయితే, నీలో గర్వం ఉన్నట్లయితే అది వెంటనే నువ్వు తీసివేయాలి. నాకు ఏదైనా పర్లేదు, నేను ఏదైనా చేస్తాను అని అనుకోకూడదు. నువ్వు చేసేది
దేవుని ద్వారానే చేయాలి. గాడ్ విల్ నాట్ టేకింగ్ యువర్ హెల్ప్, యూ విల్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద గాడ్. నీవు దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకోవాలి తప్ప దేవుడు నీ దగ్గర నుంచి సహాయం పొందుకోడండి. అర్థమవుతుందండి? మనము దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకునే విధంగా మనం దేవుడి మీద ఆధారపడాలి తప్ప దేవుడు కూడా పర్వాలేదు, నేను ఒక్కనే చేసేస్తాను, నా దేవుని సహాయం లేకపోయినా పర్వాలేదు అనే వారు ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని ఇప్పుడే విడిచిపెట్టమని అంటున్నాడు. ఒకవేళ నీవు ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నావంటే అప్పుడు నువ్వు దేవుని గణపరిచేవాడుగా ఉండాలి. నా దేవుడు నన్ను ఈ విధంగా ఉంచున్నాడు, నా దేవుడు లేకపోతే నేను ఈ రోజున ఈ విధంగా ఉండేవాడిని కాను ప్రభువా అని ఎప్పుడు కూడా నువ్వు దేవుని కనపరుచుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, హెచ్చింపబడిన వాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే తగ్గించుకుని మన జీవితాన్ని ముందుకు సాగిస్తామో మనం దేవుడి అంచెలంచెలుగా మనం హెచ్చిస్తూనే ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఉండవలసింది ఏంటంటే హంబుల్. ఏంటండి హంబుల్ అంటే ఏంటి? తగ్గింపు స్వభావం. మనలో తగ్గింపు స్వభావం ఉండాలి. మనలో ఇప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. దీన మనస్సు అంటే ఏంటంటే అది తగ్గింపు జీవితం అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్ముని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, ఇక్కడ దేవుడు ఎవరికి ఎవరిని దేవుడు ఎదిరించి ఎవరికి కృప అనుగ్రహిస్తున్నాడంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ బిడ్డల గురించి కూడా, చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఎవరికి మీరు లోబడి ఉండాలండి? దేవునికి, పేరెంట్స్ కి, పెద్దలకు లోబడి ఉండాలి. ముందు పిల్లలు ఏం చేయాలంటే పెద్దలకు భయభక్తులతో ముందుకు వెళ్తే, దేవుని యందు భయభక్తులతో పెద్దలకు లోబడి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దీన మనస్సు అనే వస్త్రము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హంబుల్ క్లాత్. ఆ దీన మనస్సు అనేది మనలో ఉన్నప్పుడు మనం దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడంటే, హిస్ గ్రేస్, ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. మరి మనము దేవునిలో ఎలా ఉండాలి? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం, తగ్గింపు మనసు కలిగి ఉండి ఏది అడిగినా, ఏది పొందుకున్నా సరే, ప్రభువా ఇది నీ ద్వారా జరుగుతుంది, ప్రభువా ఇది నీవిచ్చిన కృప అనే దేవునికి మనం ముందు పెట్టుకుని మనం దేవుని దగ్గర తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. చివరిగా మరొక మాట మనం చదువుకుందాం. ఇప్పుడు 3 విషయాలు మీకు చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే అడవి ఎడారులు మన దేహాన్ని సూచిస్తున్నాయి, అందులో మన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండవది ఏంటండి? లోయలు గురించి. లోయలు అంటే విశ్వాసము, అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. మూడవదిగా ఏంటంటే పర్వతాలు, కొండల గురించి. పర్వతాలు, కొండలు అంటే ఏంటంటే అహంకారము, గర్వము అనేది తీసివేసి దీన మనస్సును మనం తగిలించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకుని ముందుకు సాగాలి. 4వదిగా మనం కిందకు చదువుకుందాం. యెషయా గ్రంథము ఉండండి. 4వ మాట ఏంటంటే వంకరివి చక్కగాను. 4వ మాట ఏంటండి? వంకరివి చక్కగాను. దీని యొక్క మాటకు అర్థం ఏంటండి? వంకరివి చక్కగాను. మన యొక్క మార్గం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముందుకు సాగుతూ ఉండాలి. చిన్నప్పుడు పిల్లల్ని తిట్టేటప్పుడు అల్లరి చేసే పిల్లల్ని ఒక సామెత తిట్టేవారు. ఏమని తిట్టేవారంటే, వీడు బాగా వంకరోడ్రా, వీడు బాగా తుంటరోడ్రా, వీడు చేసేవన్నీ కూడా వంకర పనులురా అని తిడుతుండేవారు పెద్దలు. వంకర పనులు అంటే ఏంటంటే వారి యొక్క మార్గం ఎలా ఉంటుందంటే వారి యొక్క చేసే పనులనే ఏంటంటే విరోధంగా ఉంటాయి, సరైన మార్గంలో వెళ్ళము. ఉదాహరణకి మ్యాథ్స్ చూసుకుందాం. మ్యాథ్స్ చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు మ్యాథ్స్ వారికి బాగా తెలుస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ ఒక ఉన్నదంటే అది ఎలా ఉంటుందంటే సరైన మార్గముగా వెళ్తుంది. దాన్ని ఆ స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్డ్ అంటే వంకరగా తీసామంటే, ఒక హాఫ్ సర్కిల్ గీసామంటే దాన్ని ఏమంటారు? కర్వ్ అంటారు. మరి
ఈ కరువు అనేది చూసుకున్నట్లయితే దాని యొక్క మార్గం ఎలా ఉంటుందంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ రావాలంటే కరువుతో వచ్చింది టైం తీసుకుంటుంది. అదే స్ట్రైట్ గా ఉన్నది టైం తొందరగా దగ్గరగా రీచ్ అవుతుంది. మన యొక్క మార్గం ఎలా ఉండాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. నీవు కొద్ది కాలమేమో నువ్వు లోకం వైపు వెళ్ళిపోయి వంకర మార్గంలో వెళ్ళిపోయి మరలా దేవుని దగ్గరికి వచ్చి మరలా నువ్వు తిన్నగా వెళ్తాననుకుంటే దేవుని యొక్క రాకడ సమయంలో నువ్వు వెనకబడిపోతావు. నీవు ముందుగా ఉండాలంటే నీ మార్గం ఎప్పుడు కూడా తిన్నని మార్గంగా ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మనందరికీ రొయ్యలు తెలుసు కదండి. రొయ్యలు అది బ్రతికున్నప్పుడు ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. మరి దానిని కాల్చి ఉడకబెట్టిన తర్వాత ఎలా మారిపోతుంది? కరువు కింద మారిపోతుంది. ఎందుకు అంటే దానిని కాల్చడం ద్వారా, దానిని నశించడం ద్వారా ఏమవుతుందంటే వంకర మార్గంగా అయిపోతుంది. మన జీవితాలు అలా ఉండకూడదండి. మనం ఎలా ఉన్నామో, మనం ఎలా పుట్టామో చివరి వరకు కూడా అలాగే మనం జీవించాలి. మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. ఒకవేళ నీకు ఆ తప్పుడు మార్గంలో వెళ్తే లాభం వస్తుంది అనుకున్నా సరే వాటిని విడిచిపెట్టాలి. దేవుడి కోరిక నువ్వు నిలబడు, ఆయనే నీకు చూసుకుంటాడు. నీకేది కావాలనుకున్నావో అది ఆయన దగ్గర అడుగు. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గానే వెళ్ళు. నీ పక్క వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి ఎక్కువగా సంపాదిస్తున్నారని వాళ్ళు చూసి నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళకు. అది ఏదో ఒక రోజున వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. నీవు ఏది సంపాదించుకున్నా, ఏది నువ్వు పొందుకున్నా సరే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే అది నీవు, నీ పిల్లల తరం వారు కూడా తింటారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో నాలుగో మాటగా ఏంటంటే వంకరివి చక్కగాను. మరి నీ జీవితంలో వంకరివి ఏవైనా ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని సరైన మార్గంలో మార్చుకోండి. దేవుడి నీకు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ మార్గాల్లో మనం ముందుకు సాగాలి. ఐదవదిగా ఏంటంటే కరుకైనవి సమముగాను ఉండవలెను. కరుకైనవి అంటే ఏంటండి చెప్పాలి? కరుకైనవి సమముగాను ఉండాలి. తాపీ మేస్త్రి ఉన్నాడు అనుకోండి, తను ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? పైన దాన్ని ఏమంటారంటే స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తారండి వాళ్ళు. స్లాబ్ అంటే ఏంటి? ముందు రాళ్ళు వేసి సిమెంట్ కలిపి ఆ రాళ్ళు అన్ని వేసిన తర్వాత దానిపైన సిమెంట్ బాగా మెత్తగా చేసి సమానంగా చేస్తారు. దాన్ని ప్లాస్టింగ్ అంటారు. ఆ ప్లాస్టింగ్ లో ఏదైనా ఎత్తు పలాలు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు? ఒక రాడ్ పైకి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఆ రాడ్ తీసివేయడమో లేకపోతే దాని కిందకు నొక్కి దాన్ని సమానంగా చేస్తారు. ఎందుకంటే అవి కరుకైనవి అన్నప్పుడు ఏదైనా సరే ఒక వాటర్ కానీ ఏదైనా రేపు వర్షం కానీ కురిసినప్పుడు ఆ నీరు ఒక సమానంగా కిందకి రావాలి. ఏదైనా ఎత్తు పలాలు వచ్చినాకో అవి అక్కడితోనే ఆగిపోతాయి. నీ జీవితం కూడా కరుకుగా ఉండకూడదండి, సమానంగా ఉండాలి. నీ జీవితంలో ఎత్తు పలాలు ఉండకూడదు. నీ జీవితంలో ఈ కరుకైన వస్తువులు ఉండకూడదు. ఒక గోడను చూసుకున్నట్లయితే ఆ గోడ ఎప్పుడు కూడా సాఫ్ట్ గా సమానంగా ఉండాలి. ఒకవేళ గోడ ఏదో ఎత్తు పల్లాల కింద వచ్చిందనుకో చూడడానికి బాగుంటుందండి? బాగోదు. నీ జీవితం కూడా అలాగే ఉండాలి. నీ జీవితం ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి తప్ప ఏ కరుకుగాను ఎత్తు పల్లాలుగాను ఉంటే నీ జీవితంలో ఎవరు చూసినా సరే నీ జీవితాన్ని చూసి హేళన చేసేవారు ఉంటారు. నీ జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి కరుకైనవి రాకూడదండి. ఒక రోజున దేవుణ్ణి ఆరాధించుకుని మరొక రోజు నువ్వు లోకం వైపు వెళ్తే ఆ జీవితం ఎలా ఉంటుందంటే కరుకైన విధంగా ఉంటుంది. నీ జీవితంలో శోధనలు, కష్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఈ కరుకైన వాటిని సూచిస్తుంటాయి. మనము ఒక గోడకు సమానంగా ఉన్నప్పుడు దేవుడు మనలకు ఒక మేకుని దిగొచ్చి అందులో మనలను, మన పిల్లలను కూడా అందులో మనకి ఆశీర్వదిస్తాడు. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుందాం. సమయం అవుతుంది కనుక తొందరగా ముగిస్తాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23-24 వచనాలు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. ఎప్పుడైతే నువ్వు దిట్టంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కరుకు లేకుండా సమానంగా నువ్వు ఉంటావో అక్కడే మనకి ఏం ఆలోచన వస్తుంది? అక్కడే మేకు కొట్టాలి, అక్కడే మనం ఏదైనా తగిలించుకుందామని ఒక ఆలోచన వస్తాయి. మన జీవితం కూడా అలాగే ఉండాలి. కింద చదువుదాం. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండెను. గిన్నెల వంటి పాత్రలను
గుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదరు. ఎప్పుడైతే ఆ కరుకు అనేది లేకుండా సమానంగా నువ్వు ఉంటావో దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా. సో ఎన్ని పాయింట్లు మనం నేర్చుకున్నామండి? 5 పాయింట్లు. మొదటిది ఏంటంటే మన దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దేహంలో దేవునికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండవది ఏంటండి? లోతు గురించి, ఎత్తుపల్లాల గురించి. లోతు గురించి అంటే అవిశ్వాసం అనేది మనలో ఉండకుండా విశ్వాసముగా మనం ముందుకు సాగడానికి. మూడవది పర్వతాలు, కొండలు అంటే అహంకారము, గర్వము లేకుండా శాంతి స్వభావముతో హంబుల్నెస్ మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా వంకరవి చక్కగా చేయాలి. మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. మనం వంకరగా వెళ్తే మనం దేవుని గమ్య స్థానానికి మనం చేరుకోలేము. మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. ఐదవ మాటగా కరుకైనవి నురుపుగా సమానంగా ఉండాలి. మరి ఈ 5 మాటలు మన జీవితంలో అనుసరించుకుని, ప్రభువా నా జీవితంలో నీ కొరకే నేను మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాను ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు దేవుని కొరకే ఎప్పుడైతే నువ్వు నిలబడతావో మనకి యెహోవా తండ్రికి మనకి మధ్యవర్తి ఉన్నారండి. ఎవరైనా మధ్యవర్తి? యెహోవా తండ్రికి మనకి మధ్యవర్తి ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మార్గంలో దేవుడు మనం ముందుకు నడిపిస్తాడు. ఒక మాట మీకు చక్కగా చెప్తాను, వినండి. నేను బెంగళూరులో ఉన్నాను. ఇక్కడి నుండి నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళాలంటే మండపేట గ్రామానికి, నేను ఆంధ్రప్రదేశ్ ఉన్న మండపేటకి నేను వెళ్ళాలనుకుంటే ముందు నా మార్గాన్ని నేను తెలుసుకోవాలి. నా మార్గంలో నేను ఎలా వెళ్ళాలో, నన్ను ఎవరు నడిపిస్తారో నేను తెలుసుకోవాలి. కరెక్టే కదండి? నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతానా? లేదు, అది ఎలా వెళ్ళాలో నేను తెలుసుకోవాలి. అదేవిధంగా మనము పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి యెహోవా దగ్గరికి వెళ్ళాలనుకుంటే మనం ఎవరి ద్వారా వెళ్ళగలము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. మరి నేను మండపేట వెళ్ళాలనుకుంటే నేను ఏం చేస్తానంటే నేను దేవునికి ప్రార్థన చేసుకుని గూగుల్ని ఓపెన్ చేస్తాను. మరి గూగుల్ నాకు డైరెక్షన్ ఇస్తుంది. ఇలాగ పలానా చోటకి వెళ్ళి రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, స్ట్రైట్ గా వెళ్ళు, అక్కడ ఏ అడ్డంకులు ఉన్నా సరే ముందుగానే మనకు చెప్తుంది. ఆ డైరెక్షన్ ఇచ్చేదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తారు. పరిశుద్ధ సహవాసం మనకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధ సహవాసం ద్వారా మనం ఏ తప్పుడు మార్గంలో పడిపోకుండా సరైన మార్గంలో యేసుక్రీస్తు వారి ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాము. చివరికి ఒక మాట చెప్తాము యేసుక్రీస్తు వారి గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20-21 వచనాలు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్న ఈ 5 విషయాలను మన జీవితంలో ఒక కట్టడిగా పెట్టుకుని వెళ్ళి ఒక దాని మీద ఒకటి పేర్చితే ఎంత సుందరమైన ఆలయం అవుతుందో, ఎంత సుందరమైన స్థలం ఇల్లు అవుతుందో, మన జీవితానికి కూడా అలాగే ఒక దాని మీద ఒకటిగా పెట్టుకుని మనం దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవిస్తాము. మనం దేవునికి ఇష్టమైన వారంగా జీవించినప్పుడు ఆయన మన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళినప్పుడు మనకి తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండదు కాక. చివరికి ఒక మాట మనం చదువుకుందాం. మన మధ్యవర్తి దేవుడే అని యేసుక్రీస్తు వారే అనేది మీకు మాట మూలంగా కాకుండా వాక్య మూలంగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
దేవుడొక్కడే 2వ అధ్యాయం 5వ వచనం. చదవండి. దేవుడొక్కడే దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు చెప్పండి, మనకు మధ్యవర్తి ఎవరండి? క్రీస్తు యేసు ప్రభువారు. మరి దేవుడు ఒక్కడే మనకి, ఆయనే పరలోకంలో ఉన్న తండ్రి అయిన యెహోవా దేవుడు. యెహోవా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకి ఎవరు తోడుకుండాలి? యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనం ముందుకు సాగలం. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరెవరు కూడా పరలోక తండ్రి యొద్దకు చేరడానికి సాధ్యపడదు అని. సో యేసు ప్రభువారి యొక్క మనకి సహవాసం, ఆయన మనకి తోడుగా ఉండి మనందరినీ కూడా నడిపించిన గాక. ఈ చిన్న మాటను దేవుడు దీవించిన గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ముందుకు సాగుతాం. మహాగణుడవు, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. నాయన, ఈ పునరుద్ధాన దినమున ఈ విధంగా ఈ వాక్యము చెప్పడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన విన్న ప్రతి ఒక్క హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారో వారిని దీవించు తండ్రి. అలాగే నేను ఎవరైతే యూట్యూబ్లో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా వింటున్నారో వారి జీవితంలో కూడా గొప్ప మేలులు తెలియజేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, మరి ముఖ్యముగా నాయన తండ్రి ప్రభువా, నీవు మాకు సన్నిధి తోడుగా ఉండి మాకు విశ్రాంతిని కలిగజేస్తానంటున్నావు. మరి మేము ఎలా ఉండాలి తండ్రి ప్రభువా? మేము ఏ విధమైన సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉండాలని దాని గురించి నేను తండ్రి, హౌ టు ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్, నేను నీ యొక్క మార్గాన్ని మేము ఏ విధంగా సిద్ధం చేసుకుని ఉండాలనే దాని గురించి నేను మాకు ఇప్పటి వరకు కూడా మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వారి జీవితాల్లో నువ్వు వారికి మార్గాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. వారి జీవితాలు మూసిపడి ఉన్నట్లయితే ఇప్పుడే వారికి మార్గాన్ని తెరవమని అడుగుతున్నాం తండ్రి ప్రభువా. వారి జీవితాలు వెలుగు నింపమని అడుగుతున్నాం. వారి జీవితంలో నువ్వు గొప్ప రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మరి ముఖ్యంగా ప్రార్థన సుఖ కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అనేక మంది ఎన్నో సమస్యల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి. వాళ్ళందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎవరి పేరైతే నేను తండ్రి బుక్ లో రాయబడి ఉన్నదో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. పిల్లలు లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నేను పిల్లలు వారికి దయచేయండి. అలాగే గర్భంతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సుఖపురుడు వారికి దయచేయండి ప్రభా. అలాగే ఉద్యోగం లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగ ట్రాన్స్ఫర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారు అనుకున్న వారికంటే నేను తొందరలోనే వారికి ట్రాన్స్ఫర్ అవడానికి సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తాం. నేను కళ్ళ సమస్యలతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తాం. కిడ్నీ సమస్యలతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నేను పెరాలసిస్ వచ్చి నేను శరీర ఎముకలు నేను బలహీనపడిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే నేను తండ్రి ప్రభా, ఇంకా అనేక విధాలుగా ఎవరైతే ప్రార్థన అవసరం కోరినారో వారి అవసరాలన్నీ కూడా యేసు నామములో తీర్చుకుని అడుగుతున్నాం తండ్రి. నేను గొప్ప మేలులు దయచేయండి. ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా అనేక మంది ఇంకా రక్షింపబడాలి, ఇంకా అనేక మంది నీలో మార్చబడాలి తండ్రి ప్రభా. నేను వింటున్న వారందరికీ కూడా నీ సహవాసము నీ కాపుదల దయచేయమని, అలాగే నేను దీనుడైన నన్ను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ దీవించి ఆశీర్వదించుకుని అడుగుచు మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా నేను దశమ భాగం ఇచ్చిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే వారి గుప్పులు ఇప్పి ఇచ్చున్నారో వారందరికీ 1000 ఆశీర్వాదాలు వారికి దయచేయండి. వారి కుటుంబంలో ఎప్పుడు కూడా ధనధాన్యంతో సమృద్ధిగా నేను వారిని నింపి ఆశీర్వదించమని అడుగుచు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని అతి తొందరలో రాబోతున్న నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరలోకపు యొక్క తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకుని మనందరికి కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.